జై తెలంగాణ, జై తెలంగాణ. ఎల్ఆర్ఎస్ ను వెంటనే, ఎల్ఆర్ఎస్ ను వెంటనే. అందరికీ జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం అయింది. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా ప్రతిదాన్ని కూడా యూటర్న్ చేసే విధంగా వాళ్ళ పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఏదైతే 25 లక్షల లబ్ధిదారులు ఉన్న ఎల్ఆర్ఎస్ ఉందో దాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తా అని ఎన్నికల సమయంలో ఏదైతే ఈ రోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పట్టి విక్రమార్క గారు కానివ్వండి, లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు కానివ్వండి, మీరు ఈరోజు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే పథకం తేవాలి. ఆ పాలసీ ద్వారా 25 లక్షల మంది లబ్ధిదారులకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ 25 లక్షల దగ్గర డబ్బులు కాజేయాలని చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేది పేద ప్రజల మనసులు గెలవడానికి రావాలి తప్ప వాళ్ళ డబ్బులు దోచుకోవడానికి రాకూడదు. మీరు వేసే ఈ పథకం ఏదైతే 20,000 కోట్ల వరకు మనం వసూలు చేద్దామనే ఏదైతే మీ ఉద్దేశం ఉందో ఇది చాలా తప్పు. మీరు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి చేరుగా ఉండాలి, ప్రజలకి అండలదండలుగా ఉండాలి, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాలి, ప్రజల మనసు కోరేలా ఉండాలి తప్ప ప్రజల మనసు గెలుచుకునేలా ఉండాలి తప్ప ప్రజల డబ్బు దోచుకునేలా ఉండొద్దు. కాబట్టి ఈరోజు మేమందరం హెచ్ఎండి ఆఫీస్కి వచ్చి ఇక్కడ భారీ ఎత్తున కార్యకర్తలతోని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ ఎమ్మెల్యే గారు, పద్మారావు గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు, కృష్ణారావు గారు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు, కేబీ వివేక్ గారు కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారితో సహకారంతో అందరం కూడా హెచ్ఎండి ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టినాం. ఇక్కడ మా డిమాండ్ అలా ఒకటే, మీరు ఇమీడియట్ గా ఎల్ఆర్ఎస్ ని ఉచితమని ప్రకటించండి, ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఉచితంగా చేయండి. ఇది పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మీకే మంచి పేరు వస్తుంది. మా కేటీ రామారావు గారు ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు మీరు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. మేము ఇక్కడ కూడా వచ్చి నీళ్ల బాటలు కూడా ఇవ్వడం జరిగింది. హెచ్ఎండిఏ ఉన్న స్టాఫ్ వాళ్ళకి అధికారులు అందరూ కూడా కొంచెం ఎండాకాలం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం చల్లగా నీళ్లు తాగి ఆలోచించి పేద ప్రజలకి వాళ్ళు ఉపయోగపడేలా పనిచేయాలని నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి సింబాలిక్ గా. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీరు మనుషులు గెలుచుకోండి, మంచి పని చేసి మనుషులు గెలుచుకోండి తప్ప ఇటువంటి ప్రజలను అడ్డు విరిచి వాళ్ళ డబ్బులు మనం గుంజుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకే మనం ఏదో ఫ్రీ స్కీమ్ లో పెట్టాలని మీద ఏదో ఉద్దేశం ఉందో చాలా తప్పిది. కాబట్టి మా డిమాండ్ వల్ల మరొకసారి స్పష్టం చేస్తున్నాం, మీకు ఎల్ఆర్ఎస్ అనేది మీరు ఉచితం చేయాలి, ల్యాండ్ రెగ్యులరైజేషన్ అనేది మీరు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి, మీకు మంచి పేరు వస్తుంది అనేది మా డిమాండ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.